హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర హర విహారీ. కేదార్నాథ్ వచ్చిన వాళ్ళకి చాలా మందికి స్టే గురించి అయితే చాలా ప్రాబ్లంగా ఉండిద్ది. ఎందుకంటే ఎక్కడ స్టే చేయాలి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా లేదా, మెయిన్గా అయితే హాట్ వాటర్ దొరికిద్దా లేదో, సో ఫుడ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కదా. నేనైతే ఒక క్యాంప్ ప్లేస్ చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ అయితే ఒక 9 days వీళ్ళ దగ్గర ఇక్కడ క్యాంప్ సైట్లోనే ఉన్నా. చాలా బాగుంటుంది. ఇదివరకు అయితే వేరే చోట ఉండేది, ఇప్పుడైతే ప్లేస్ అయితే చేంజ్ చేశారు. నేను మీకు ఆ క్యాంప్ సైట్ గురించి అయితే చెప్తా. అండ్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అది కూడా చూద్దాం. కేదార్నాథ్ వచ్చే వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ అయ్యిద్దని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా లైన్ ఎంత ఉందో. అండ్ ఇక్కడ మీకు పైన ఓంకారం కనపడుతుంది కదా, దాని ఎదురుగానే బ్రిడ్జ్ అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి అవతలకి అయితే వెళ్ళాలి మనం. పదండి ముందుకు వెళ్దాం. మనం ఈ బ్రిడ్జ్ మీద నుంచి బ్రిడ్జ్ క్రాస్ చేసి యువతలకి అయితే వస్తాం. ఈ రోడ్ నుంచి లెఫ్ట్లో ఉంది కదా, ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా కొంచెం ముందుకైతే వెళ్ళాలి. రోడ్డు కార్నర్లోనే షాప్ అయితే ఉంది. ఆ షాపే క్యాంప్ సైట్ వాళ్ళది. రండి చూద్దాం క్యాంప్ సైట్ ఎలా ఉందో. ఇది వాళ్ళ షాప్. హాయ్ భయ్యా. ఇది వీళ్ళ క్యాంప్ సైట్. ఇక్కడ వీళ్ళకి హాట్ వాటర్ కూడా దొరికిద్ది స్నానం చేయడానికి. ఫుడ్ కూడా వీళ్ళు ఇస్తారు, అన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ హీరో వస్తున్నాడు కదా, ఈ హీరోనే ఓనర్ కృష్ణ. మీకు ఏమైనా కావాలంటే ఇతను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను, కాల్ చేయండి. ఛార్జెస్ కూడా బాగానే ఉంటాయి రీజనబుల్గా. ఇక్కడ ఎక్కడైనా సరే రేట్స్ అయితే టూ మచ్గానే ఉంటాయి. వాటర్ బాటిల్ 80 రూపీస్, అండ్ ఆలు పరాటా అయితే 70, మ్యాగీ అయితే 50, 60 అలా ఉంటాయి రేట్స్ అన్నీ. సో వీళ్ళ దగ్గర అయితే హాట్ వాటర్ కూడా దొరికిద్ది స్నానం చేయడానికి. సో వచ్చిన వాళ్ళు అయితే ట్రై చేయండి డెఫినెట్లీ. దిగావు అండి, చూపిస్తాడు ఎలా ఉంటుందో. ఈ కిतना మెంబర్స్ के लिए 12-15 మెంబర్స్ ఎవరైనా వచ్చినా సరే ఇలా ఉండిద్ది. పెద్దదైతే ఇది 3 మెంబర్స్ 4 మెంబర్స్ టెంట్స్ అయితే ఇలా వస్తాయి. ఇదిగోండి, ఇది మీకు సరౌండింగ్స్లోనే వాష్రూమ్స్, హాట్ వాటర్ అన్నీ దొరుకుతాయి. సో ప్రాబ్లం అయితే ఉండదు. చాలా మంచి వాళ్ళు, చాలా బాగా మాట్లాడతారు కూడా, బాగా రెస్పాండ్ అవుతారు. ఇదంతా కనబడుతుంది కదా, బ్యాక్ సైడ్ అంతా లైన్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లైన్ ఇటు నుంచి లేదు, గుడికి ఎదురుగా అయితే ఉండేది. అప్పుడు వర్షం వచ్చినా స్నో పడినా సరే మొత్తం యాత్రికులందరూ తడిసిపోయేవారు. బట్ ఈసారి ఇందులో నుంచి అయితే పెట్టారు లైన్. సో లిటిల్ బెటర్. కాబట్టి టెంపుల్కి దగ్గరికి వచ్చిన తర్వాత తడవకుండా అయితే ఉండిద్ది. వర్షం అది పడినా యాత్రికులు అందరూ సఫర్ అవ్వరు. చాలా బాగుంది. ఆయాసం వచ్చేస్తుంది, ఆక్సిజన్ తక్కువ ఉండిద్ది కదా. లాస్ట్ టైం అయితే 3 times దర్శనం చేసుకున్నా. 6 hours అయితే టైం పట్టింది నాకు. ఈసారి దర్శనం చేసుకున్నప్పుడు అయితే జస్ట్ 3.5 hours దర్శనం అయితే అయిపోయింది. ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు పోలీసులు కూడా. మేబీ దానివల్ల తొందరగా అయిపోయింది. లైన్ల మధ్యలో ఎవరో దూరకుండా ఉండడం వల్ల కూడా. మీరు ఈ పక్కన చూస్తుంది అయితే మందాకిని రివర్. ఇది మందాకిని రివర్ ఇంకో లేయర్ కూడా ఉండిద్ది బ్యాక్ సైడ్ టెంపుల్కి అటువైపు. మీకు అటు వెళ్ళినప్పుడు చూపిస్తా పదండి. ఈ క్యూలోకి వచ్చినాక కూడా ప్రసాదాలు దొరుకుతాయి. ఈ చివరి నుంచి ఇదంతా లైనే. ఇక్కడ నుంచి లోపలికి ఇంకా డైరెక్ట్ టెంపుల్కి అయితే కనెక్ట్ అయ్యిద్ది లైన్. చాలా బాగా చేశారు ఈ సంవత్సరం అంతా. ఇప్పుడు మనం హెల్దీ ఫుడ్ అయితే కుకింగ్ చేసుకొని తిందాం. అదేంటంటే నేను ఇందులో నైట్ శనక్కాయలను శనగలు నానబెట్టా. సో అవి ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని తిందాం.
బాదం కూడా అంతే. దట్స్ ఇట్, స్టార్ట్ చేసేసాం. బాయిల్ అయ్యాక తినేసి ఆదిశంకరాచార్యుల స్టాచ్యూ అండ్ అలాగే భైరవనాథ్ టెంపుల్కి అయితే వెళ్దాం. ఈ ఎదురుగా ఉన్న బిల్డింగ్స్లో రూమ్స్ అండ్ డార్మెటరీస్ అయితే ఉన్నాయి. డార్మెటరీ కాస్ట్ వచ్చి 1500 అండ్ రూమ్ అయితే 7000 అలా ఉంది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో కూడా అవైలబిలిటీ చూసి దాన్ని బట్టి అయితే ఇస్తారు. ఈ లోపల నుంచి లైన్ అయితే ఇటు వచ్చింది. ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఎండ ఉన్నా సరే అసలు చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇక్కడ అందరూ ఫోటోషూట్స్ దిగుతున్నారు. యాక్చువల్గా కెమెరా వీడియోగ్రఫీ అవి ఎలా లేదన్నారు, కానీ కనుక్కుంటే వాళ్ళు ఏమంటున్నారంటే పోలీసులు బయట దిగినా ఓకే, వాళ్ళు పెద్దగా అబ్జెక్షన్ చెప్పట్లేదు, కానీ టెంపుల్ లోపల మాత్రం వీడియోగ్రఫీ ఫొటోస్ అవి తీస్తే స్ట్రిక్ట్లీ అబ్జెక్షన్ అయితే చెప్తున్నారు. ఫోన్ అయితే తీసుకుంటారంట. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా భీమశిల. ఇదే వచ్చి వరదలప్పుడు బ్యాక్ సైడ్ అయితే అక్కడ టెంపుల్ని ప్రొటెక్ట్ అయితే చేసింది వరదల్లో. ఇక్కడ గుప్తగంగ అని చెప్పి వాటర్ అయితే ఇక్కడ ఎప్పుడు వస్తానే ఉండిద్ది. సో అందరూ ఇక్కడైతే వాటర్ తీసుకెళ్తారు. అసలు ఖాళీ ఉండదు. నైట్ టైం వచ్చినా సరే టెంపుల్ చుట్టూ అసలు ఫుల్ రష్గా ఉండిద్ది. క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది, బట్ పర్లేదు, దర్శనాలకి అయితే ఎక్కడ ఆగట్లేదు, వెళ్ళిపోతానే ఉంది. దర్శనానికి ఏంటంటే ఒక 1 అవర్ 1.5 అవర్ అలాగా ఆపుతున్నారు క్లీన్ చేయడానికి. అంటే అందరూ పువ్వులు అన్నీ తీసుకెళ్తారు కదా, సో అవన్నీ క్లీన్ చేయడానికి టైం అయితే పడుతుంది. సో దానికోసం అయితే ఆపుతున్నారు. అండ్ విఐపి దర్శనాల కోసం. అండ్ అవి అయిపోగానే మళ్ళీ అలో చేస్తున్నారు ఫ్రీ దర్శనాలు అయితే. వాటర్ బాటిల్ ఎక్కడ కొన్నా సరే 70 రూపీస్ 80 రూపీస్ అయితే ఉండిద్ది. టెంపుల్కి ఎదురుగా ఉన్నాయి కదా, ఇక్కడ వాటర్ అయితే తాగొచ్చు. ఫ్రెష్ వాటర్ ఇది, అందరూ తాగుతారు కూడా. మనం కూడా ఎక్కడ పట్టుకుంటాం వాటర్. అండ్ మనం ఇప్పుడు భైరవనాథ్ టెంపుల్కి అయితే వెళ్దాం. టెంపుల్కి ఎదురుగా ఉన్న సందులో నుంచి స్ట్రైట్కి వెళ్తే భైరవనాథ్ టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే వచ్చింది. ఇలా స్ట్రైట్కి వెళ్తే చిన్న బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఆ బ్రిడ్జ్లో నుంచి వెళ్ళాలి మనం. పదండి ముందుకు వెళ్దాం. భైరవనాథ్ టెంపుల్కి వెళ్ళే రూట్లో ఇక్కడ ఫ్రీగా ఫుడ్ కూడా పెడుతూ ఉంటారు ఒక్కోసారి. అంటే 2-3 ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట పెడతా ఉంటారు. సో ఇక్కడ ఎవరైనా ఫుడ్ అయితే తినచ్చు, ఫ్రీయే. యాత్రికులు అందరూ ఇక్కడికి వచ్చి చాలా మంది తింటూ ఉంటారు. కొంతమందికి తెలియక బయట ఫుడ్ అయితే తింటారు. బయట అయితే చాలా కాస్ట్ ఎక్కువ కదా, సో ఇక్కడ కూడా రైస్ దాల్ అయితే వేస్తారు. సో ఇక్కడ తినచ్చు. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో అన్నదానం అయితే చేస్తున్నారు, అల్వార్ బండారా అంట. దీని ముందు ఒకటి పెట్టారు కదా, అలా 2-3 ఉంటాయి ఇక్కడిక్కడే. రైస్ దాల్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ చాలా మంది భోజనం చేస్తూ ఉంటారు. మనమే భోజనం చేసి ప్లేట్ కూడా మనమే క్లీన్ చేసి అక్కడ పెట్టేయాలి. అక్కడ చిన్న హుండీలా ఉండిద్ది. సో అన్నదానానికి ఎవరైనా మనీ ఇస్తే అందులో అయితే వేయచ్చు. ఇక్కడ టైమింగ్ ఏంటంటే 9:30కి 2కి అండ్ 7 3 టైమింగ్స్లో కూడా ఉండిద్ది. అండ్ మనం పైకి వెళ్ళాలి భైరవనాథ్ టెంపుల్కి. ఇక్కడ ఎవరైనా ఫుడ్ తినాలనుకుంటే ఫుడ్ తినేసి భైరవనాథ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వచ్చు. ఇదిగోండి, ఇదే పైకి వెళ్ళే రూట్. ఆల్రెడీ మనం చాలా హైట్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కగానే ఆయాసం అయితే వచ్చేస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత వ్యూ కూడా అసలు చాలా బాగుండిద్ది. ఇదిగోండి, ఇంకా మనం స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం కనబడుతుంది కేదార్నాథ్ టెంపుల్. పైకి వెళ్ళిన తర్వాత కూడా టెంపుల్ చాలా బాగా కనబడిద్ది. ఇవంతా క్యాంప్ సైట్స్. పైకి ఎక్కుతున్నా ఆగినా సరే బాగా ఆయాసం వచ్చేస్తుంది. లాస్ట్ టైము అవతల కొండ మీద రుద్ర కేవ్ అని చెప్పి ఉండిద్ది, అక్కడికి ఎక్కా.
చాలా డిఫికల్ట్ అక్కడ ట్రెక్ చేయడం, ఎందుకంటే ఆక్సిజన్ చాలా తక్కువ ఉండిద్ది. సో స్లోగా వెళ్ళడం బెటర్. మా డాడీకి కూడా ఆయాసం వచ్చినట్టుంది, కూర్చుండిపోయాడు. డాడీ ఆయాసం వస్తుందా? స్లోగా కూర్చొని వెళ్ళడం. చాలా హైట్ కదా, చూడండి వ్యూ ఇక్కడ నుంచి ఎలా ఉందో, సూపర్ ఉండిద్ది. పైకి వెళ్తే ఇంకా చాలా బాగుండిద్ది. హిమాలయస్ అన్ని క్లౌడ్స్తో కవర్ అయిపోయి, కానీ లేదా చాలా బాగుంటుంది. చూడండి టెంపుల్ కనపడుతుంది, జూమ్ చేసి చూపిస్తా. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుండిద్ది. భైరవనాథ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. పైకి ఇంకా తక్కువే ఉంది రూట్, ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే వచ్చేస్తాం. పదండి దగ్గరికి వెళ్దాం. भाई कितना? 100 रुपये चौथ किलो। अच्छा, इसीलिए उनको रथ में ले जाके दादा ये तेल और ये तेल अखंड ज्योत में, ये काला धागा भगवान को, ये भृंगराज भगवान को, ठीक है? तेल अखंड ज्योत में चढ़ाओ, तेल अखंड ज्योत को. చాలా మంది పైకి ఎక్కలేక వెనక్కి వెళ్ళిపోతారు. సో వీలైనంత వరకు ఇక్కడికి కూడా రావడానికి ట్రై చేస్తే బాగుండిద్ది. ఆయిల్తో అభిషేకం చేసి ఆయిల్ అఖండ జ్యోతిలో వేయాలంట. పదండి పైకి వెళ్ళి అఖండ జ్యోతిలో వేసి దేవుడికి ఇవ్వండి. ఇది పైకి అయితే ఎక్కలేక చాలా తక్కువ మంది అయితే వస్తారు. సో ఈసారి ఎవరైనా వస్తే డెఫినెట్లీ రావడానికి అయితే పైకి ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ఇక్కడ నుంచి కూడా కొంతమంది ఇంకా పైకి ఎక్కుతున్నారు, మనం ట్రై చేద్దాం, వీలైతే ఇంకా పైకి ఎక్కుదాం. కాలభైరవ స్వామి దర్శనం చేసుకోండి. కాలుందేంటి రాయ. ఇక్కడ కేదార్నాథ్లో మొత్తం అన్ని షాప్స్ షెడ్లు అన్నీ ఇలాగే చూసారా, బ్రిడ్జ్ మీద చిన్నవి కట్టి అక్కడైతే ఇలాగా చిన్న షెడ్ లాగా వేస్తున్నారు. షాప్స్ అన్నీ అలాగే ఉంటాయి. కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా భీమ్శిల, దాని బ్యాక్ సైడే ఆదిశంకరాచార్యుల సమాధి కూడా ఉంది. అక్కడికి వెళ్దాం పదండి. ఇదిగోండి ఇక్కడ అభిషేకం చేసిన వాటర్ అయితే ఇక్కడ వచ్చింది, అది అందరూ తీసుకెళ్తూ ఉంటారు మనీ ఇచ్చి, అంటే ఎంతో కొంత దక్షిణ వేసి అలా తీసుకెళ్తారు అంతే. ఇదిగోండి భీమ్శిల దగ్గరికి వెళ్దారండి. అసలు నిజంగా అది మిరాకిల్ అనే చెప్పచ్చు, ఎందుకంటే అంత పెద్ద వరదలో అసలు కరెక్ట్గా వచ్చి టెంపుల్ బ్యాక్ సైడ్ ఆగడం అనేది నిజంగా మిరాకిల్ అది. ఇదిగోండి ఈ పక్కన స్ట్రైట్గా ఇంకో రూట్ ఉంది కదా, ఇటే ఆదిశంకరాచార్యుల సమాధికి వెళ్ళే దారి. చాలా చల్లగా ఉంది, ఎండ కూడా తగ్గిపోయింది ఇంక ఇప్పుడే. టైం జస్ట్ ఒక 3-4 అవర్స్ మార్నింగ్ అయితే ఎండ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఇంకా చలే. ఈరోజు డే 3 డేస్ నుంచి చూస్తున్నా, వర్షం అయితే పడలే. చూడాలి, మన టైం బాగుండి వర్షం పడలేదు, లేకపోతే మరి గట్టిగా ఉంటుంది. వర్షం పడితే అసలు టెంట్లో కూడా ఉండలేము, అంత చల్లగా అయితే ఉంటుంది. వచ్చేసాం ఆదిశంకరాచార్యుల సమాధి దగ్గరికి. అయితే వరదలు వచ్చిన తర్వాత ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు.
ఇదిగోండి పైనుంచి వ్యూ అయితే ఇది. పదండి కిందకి వెళ్ళి చూద్దాం. చుట్టూరు తిరిగి కిందకైతే వెళ్ళాలి.